హాయ్ అండి. 'మిరాయ్' సినిమా మనం చూసాం. రివ్యూ కూడా మాట్లాడుకున్నాం. ఈ సినిమా వచ్చేసి డే 1 కలెక్షన్‌లో వచ్చేసి ఎక్స్ట్రార్డినరీ కలెక్షన్ అయితే రావడం చూసామండి. ఎంత బాగా వచ్చినియి అంటే మీరు చెప్పాలంటే అసలకి తన ముందు ప్రీవియస్ సినిమా ఏదైతే ఉందో 'హనుమాన్' ఈ సినిమా అయితే దాదాపు మొదటి రోజున దాదాపు 8,00,00,000-9,00,00,000 మధ్యలో అయితే నెట్ అయితే రావడం చూసాం. కానీ ఈ సినిమాకైతే 12,00,00,000 నెట్ అయితే కనబడిందండి. గ్రాస్‌గా చూసుకుంటే 20,00,00,000 పైనే ఉంటుంది ఈజీగా. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే ఒక మంచి ఓపెనింగ్ అండి. ఒక చిన్న హీరో ఇప్పుడే పైకొస్తున్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకొచ్చాడు. వచ్చిన ప్రతిసారి కూడా మంచి భారీగానే విజయాలు సాధించుకుంటూ వస్తున్నాడు. 'జాంబీరెడ్డి' గావచ్చు, 'హనుమాన్' గావచ్చు, ఇప్పుడు ఇది చూసుకుంటే ఈ సినిమా గావచ్చు. వన్ బై వన్ కొంచెం పైకి ఎదుగుతూ పోతున్నాడు. ఈ సినిమాకి ఖర్చు కూడా చూసుకుంటే దాదాపు 50,00,00,000 పెట్టారు. ఎందుకంటే 'హనుమాన్' కొంచెం గట్టిగానే కలెక్షన్ చేసింది కాబట్టి దాదాపు 300,00,00,000 దాకా అది రాబట్టింది కాబట్టి 350,00,00,000 దాకా. అందుకని ఈ సినిమా కూడా ఖర్చు బాగానే పెట్టారు ధైర్యంగా. దానికి తగ్గట్టే రిజల్ట్ అయితే మీకు చూసుకుంటే డే 1 మంచి కలెక్షన్‌లు అయితే రావడం చూసాం. అంతలా కాకపోతే తెలుగులో మంచి కలెక్షన్‌లొచ్చినియి. మరి హిందీలో నిదానంగా పికప్ అవుతుందో చూడాలి. రాముడి కాన్సెప్ట్ ఉంది కాబట్టి దీంట్లో. చూడాలి మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో హిందీలో. కానీ తెలుగు వరకైతే నాకు తెలిసి ఆల్మోస్ట్ మంచిగానే కలెక్షన్ రాబడుతుంది. ఈ సినిమా మహా అయితే దాదాపు ఒక 60,00,00,000, 70,00,00,000 దగ్గర అమ్మినట్టయితే తెలుస్తుంది. మరి డే 1 చూసుకుంటే మీకు మంచి కలెక్షన్‌లొచ్చినియి కాబట్టి ఈజీగా అయితే టార్గెట్ అయితే రీచ్ అయ్యేలా కనిపిస్తుంది. నెట్ పరంగా చూసుకుంటే. మీకు ఇంకా శని, ఆదివారాలు ఉన్నాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా మీకు ఇంకా కలెక్షన్‌లు పెరుగుతూ ఉంటాయి. మీరు చూసుకుంటే బుకింగ్స్ మంచిగానే ఆహ్, ముందు రోజు గురువారం రోజు చూసుకుంటే అంత బుకింగ్స్ ఏం కనపలేదు. తర్వాత ఫస్ట్ షో పడిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మార్నింగ్ షో అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా అయితే బుకింగ్స్ అయితే మీకు మంచి పికప్ అయితే కనబడడం చూసాం మనమైతే. ఇంకా 'ప్రభాస్' గారు వాయిస్ ఇచ్చారు. యాక్చువల్‌గా 'ప్రభాస్' గారి సినిమాలో ఉన్నారంటున్నారు. అలాంటిది తప్పుడు ప్రచారం నమ్మొద్దు. 'ప్రభాస్' గారు వాయిస్ ఇచ్చారు అంతే. దాన్ని మీరు అది నెగెటివే అవుద్ది. ఎందుకంటే మీరు నెగెటివ్ అవుద్ది. 'తేజ సజ్జ' గారు అనుకుంటా ఏదో ట్విట్టర్‌లో ట్వీట్ పెట్టినట్టున్నారు. 'ప్రభాస్' గారి సినిమాలో ఉన్నారని ఏదో. దాని తర్వాత బుకింగ్స్ బాగా పెరిగినాయని చెప్తున్నారు. అయినప్పటికీ సినిమాలో దమ్ముంది. మంచి స్టోరీ ఉంది. చూసినంత సేపు మనకి ఎక్కడ బోర్ కొట్టదు. అలానే నిన్న మన రివ్యూలో యాక్చువల్‌గా 'మంచు మనోజ్' గురించి మనం మాట్లాడుకోలేదు. యాక్చువల్‌గా 'మంచు మనోజ్' విలన్ క్యారెక్టర్ ఎక్స్ట్రార్డినరీ చేశాడండి. ఒక మంచి అసలకి ఇంట్రడక్షన్ ఏదైతే షాట్ ఉంటుందో అది ఆహ్, హీరో కన్నా 'మంచు మనోజ్‌కే' మంచి ఇంట్రడక్షన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఎలివేషన్ గాని మంచిగా రావడం చూసాం. హీరో కన్నా అతనికే మంచి పేరు వచ్చేలా కనిపిస్తుంది. ఓవరాల్‌గా వచ్చేసి సినిమా బాగుంది కాబట్టి కలెక్షన్‌లు కూడా నాకు తెలిసి ఇంకా రోజు రోజు డే బై డే పెరుగుతూ పోతాయి అనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ఇంక శని, ఆదివారాలు వచ్చే కలెక్షన్ కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఓపెనింగ్స్ చాలా సాలిడ్‌గా కనపడుతుంది ఈ సినిమా. అలానే 'కిష్కింధపురి' కూడా బాగుందంటున్నారు హారర్ కామెడీగా. నేనైతే ఆ సినిమా చూడలేదు. మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు నటించారు. మొన్న రీసెంట్‌గానే 'భైరవంతో' వచ్చారు. ఈరోజు మళ్ళీ 'కిష్కింధపురితోటే' వచ్చారు. ఆ సినిమా కూడా బాగుందని చెప్తున్నారు. మంచి టాకే వచ్చింది. మరి ప్రస్తుతానికి చూద్దాం. ప్రస్తుతానికైతే 2 యాక్చువల్‌గా ఈ సినిమా యాక్చువల్‌గా 5వ తారీఖు రావాల్సింది 12వ తారీఖుకి షిఫ్ట్ అయింది. దాని కారణంగా బెల్లంకొండ శ్రీనివాస్‌కి అంటే ఏదైతే 'కిష్కింధపురి' హీరో ఉన్నాడో అతనికే కొంచెం ఎఫెక్ట్ కలిగేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. రివ్యూయర్స్ గాని, లేకుంటే మిగతా ఆడియన్స్ గాని అందరూ కూడా చాలా కాకపోతే వైబ్ సాంగ్ లేదనైతే కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. కానీ అక్కడ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైతే హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నారో ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఆ అమ్మాయికి, ఇతనికి లవ్ ట్రాక్ ఎంత వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. అందుకనే ఆ పార్ట్‌ని అయితే తీసేయడం చాలా మంచి పని. చాలా ఉత్తమమైన పని చేశారు. చాలా మంచి డెసిషన్ కూడా తీసుకున్నారు. ఆ వైబ్ సాంగ్ లేకుండా చేయడం. నాకు తెలిసి ఎండింగ్‌లో ఇచ్చుంటే బాగుండేది. ఆ నేమ్స్ పడేటప్పుడు ఆ వైబ్ సాంగ్ ఏసేస్తే ఓ పనైపోయేది. చాలామంది డిసప్పాయింట్ అయ్యారని చెప్తున్నారు. కలిసి ఇంకా అది చూసిన తర్వాతన్నా నెక్స్ట్ షోలు కన్నా యాడ్ చేస్తారేమో చూద్దాం. ప్రస్తుతానికైతే డే 1 కలెక్షన్‌లు 12,00,00,000 నెట్ అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. మంచి ఓపెనింగ్స్.